క్రీస్తు ప్రేమలో నుండి సాతానుడు మనల్ని ఎడబాపాలని చూస్తూ ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని తిరుగుతున్నాడు. కాబట్టి ఆ గర్జించు సింహానికి, ఆ అపవాదికి మనం ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు. హబక్కూకు గ్రంథం 1:15. వాడు అంటే సాతానుడు. వాడు గాలం వేసి, చేపలకు గాలం వేయటం వచ్చా మీకు? వేసారా ఎప్పుడన్నా? గాలం వేసారా? గాలానికి ఏం చేస్తాం? ఏదో ఒక ఎరబెడతాం. ఎందుకు? చేపలకు మేత, లేకపోతే చేపే నీకు మేతగా మారటానిక? చేపకు ఆహారం అందించి పట్టేస్తావు. సాతాను కూడా అలాగే ఏదో కొంచెం లాభం చూపించి నిన్ను మోసం చేస్తాడు. ఒక కప్ప బురదలో ఉందంట, అది గెంతుకుంటూ వచ్చి ఒడ్డుకు వచ్చింది, బాగా ఎండ కాస్తూ ఉంది, దానికి నీడ కావాలి, నీడ ఆడ దొరకలేదు. అలా గెంతుకుంటూ వెళ్తే ఒక చోట ఒక నీడ దొరికిందంట. అయ్యా బతికిపోయానని చెప్పేసి ఆ నీడ దగ్గరికి వెళ్ళి ఆ నీడలో కాసేపు కూర్చుందంట. తీరా కనులెత్తి పైకి చూస్తే అది తాసుపాము పడగండి, పడగిప్పి కూర్చుందంట తాసుపాము. దాని నీడకి వెళ్ళి ఈ కప్ప అక్కడ కూర్చుంది. దాని అర్థం ఏంటంటే అది కాస్త నీడ ఇచ్చినట్టే ఉంటుంది, చివరికి మనల్ని పూర్తిగా పాడు చేసిద్ది అన్నమాట. సాతాను ఎప్పుడు అంతే, ఏదో మనకు కొంచెం ఎర చూపిస్తాడు, ఇక ఆ పిచ్చిలో పడేస్తాడు. ఈరోజు చాలామంది యువకులు సెల్ ఫోన్ గేమ్లు ఆడుతూ రకరకాల బెట్టింగ్లు పెట్టుకుంటూ వాళ్ళు ఎంత పాడు చేసుకుంటున్నారంటే, పక్కన ఊరు 7 లక్షలు పెట్టాడు నాన్నగారు, పొలం అమ్మి ఎలాగోలాగా అప్పు కట్టేసేసాడు. కాముగా ఉండాలి, మళ్ళీ గేమ్లు ఆడాడు. ఈసారి 4 లక్షలు అప్పు పడ్డాడంట. వాళ్ళ నాన్న నా వల్ల కాదన్నాడు. చివరికి పురుగుల ముందు దాగి చచ్చిపోయాడు. ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారన్నమాట. చిలికి గాలివాన అయింది. ఆ బెట్టింగ్ ఆటలు కూడా మొదట 5,000 10,000 మనకు చూపిస్తారన్నమాట, వస్తున్నట్టుగా. నీకంటే మహామేధావులు, నీకంటే మహా తెలివి గలవాళ్ళు చూడండి, లక్షలు వస్తాయి కానీ మొత్తం పోతాయి. ఎలా వచ్చినాయి అలా పోతాయి. కష్టార్జితమే దేవుడు ఆశీర్వదిస్తాడు. అనవసరమైనటువంటి డబ్బులు, పిచ్చి పనికిమాలిన డబ్బుల కోసం మనం వెంపర్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి. నీకు కలిగింది ఏది కూడా నువ్వు నష్టపరచుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సాతానుడంట మనకు ఎరవేసి వాడు దేవునికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడమ్మా, ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ లాగేస్తున్నాడంట ఏదో ఒక విధంగా లోకంలో, పాపంలో. ఓపిక ఉంటే పని చేసుకోగలుగుతాం, ఓపిక లేనప్పుడు ఏం పని చేసుకోగలుగుతాము? అనవసరంగా అప్పులు చేసుకొని మనశ్శాంతి లేకోకుండా ఎంతమంది ఉంటున్నారు ఈరోజు. కాబట్టి సాతానుడు ఏదో ఒక విధంగా మనల్ని గుచ్చి లాగి దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు గాలం వేసి నరులందరినీ గుచ్చి లాగినాడు, ఊరిలోకి చిక్కించుకున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి ఎలాగైనా వీళ్ళని దేవుని నీ నుండి దూరం చేశానని గంతులేస్తున్నాడంట సాతానుడు నిన్ను గురించి ఏడవాలాడు, నిన్ను గురించి ఏడవాలి. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను ఎన్ని అగ్ని బాణాలు వేసినా వీళ్ళ విశ్వాసాన్ని మాత్రం వీళ్ళల్లో నుంచి నేను పోగొట్టలేకపోతున్నానని వాడు ఏడవాలి, ఎక్కి ఏడవాలి సాతానుడు. కానీ ఇక్కడ అనేక మందిని, మనుషులందరినీ గుచ్చి లాగుతున్నాడంట, లాగి వాడు గంతులు వేస్తున్నాడంట. ఇంతమందిని దేవుని నుండి నేను దూరం చేశాడని. సాతానుడు వేసే అగ్ని బాణాలు ఎలా ఉంటాయంటే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమలు. సాతానుడు ఏం పెడతాడంట? శ్రమలు. అది ఆర్థిక పరంగానో ఆరోగ్య పరంగానో పెడతాడు వాడు శ్రమలు. వాడు అంటాడు, నువ్వు ఇంత యథార్థంగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నమ్మకంగా దేవునికి ఉంటున్నావు, నీకు రోగం వస్తే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు చూసావా అని నీకు నూరిపోతూ ఉంటాడు అన్నమాట. ఏదో ఒక విధంగా మన మనసును దేవుని మీద నుంచి తొలగించే ప్రయత్నాల్లో వాడు మొట్టమొదట ఏం చేస్తాడంటే శ్రమలు పెడతాడు. మనకి ఏం పెడతాడమ్మా? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను,
ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇన్ని ఆయుధాలు ఉపయోగిస్తాడంట. ఇన్ని ఆయుధాలను సాతానుడు మన మీద ఉపయోగిస్తాడు. లెక్కేసుకోండి, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. అక్కడ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఈ 7 ఆయుధాలను వాడు ఉపయోగిస్తాడు. ఈ 7 ఆయుధాల్లో మనం ఖచ్చితంగా దొరికిపోతాం. అయినా వాడికి మనం దొరకలేదంటే ఇంకా కొత్త ఆయుధాలను కూడా ఉపయోగిస్తాడు. కొత్త ఆయుధాలను కూడా ఉపయోగిస్తాడు. యోబును నువ్వు ఆశీర్వదించావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, కానీ అతని బిడ్డల్ని, అతని ఆస్తిని, అతని ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తే నిన్ను దూషించి, ద్వేషించి, అసహించుకుంటాడు అన్నాడు. కానీ యోబు మాత్రం యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకొని పోయిన, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. దేవుని చేత మనం మేలు అనుభవించిన వారం కీడు కూడా అనుభవించడానికి తగిన వారమే అన్నాడు. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. దేవునికే మహిమ తెచ్చాడు. దేవునికి మహిమకరంగా యోబు జీవితము ఉన్నది ప్రియమైన వాళ్ళారా. అలాగే మనం కూడా ఇన్ని అపవాది ఏం చేస్తాడంటే శ్రమలు, హింసలు, బాధలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఇవన్నీ కూడా సాతానుడు మన మీదకు పంపిస్తాడు. పంపించినప్పుడు మనం ఏమాత్రము చెల్లించకూడదు. హల్లెలూయా. 4 రోజులు ప్రార్థన మానుకోవాలన్నాడు దర్యావేషు రాజు దానియేలుతో. కానీ దానియేలు యథావిధిగా తన ఇంటికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూనే వచ్చాడు. దర్యావేషు ఆజ్ఞను జారీ చేశాడు. ఏమని? ఎవరైనా ప్రార్థన చేసినా వాళ్ళని సింహాల భూమిలో పడివేస్తానని ఆజ్ఞ జారీ చేసిన, ఇట్టి శాసనం మీద సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నా కానీ యథావిధిగా వెళ్ళాడు, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. సింహాల భూమికైనా వెళ్ళాడు, సింహాల నోళ్ళను దేవుడు మోయించాడు. సింహాల నోళ్ళను దేవుడు మోయించాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో వారు అగ్ని గుండంలోకి వెళ్ళారు. మా ప్రాణాలు పోయినా కానీ మేము విగ్రహారాధన చెయ్యము, నువ్వు నిలబెట్టిన దేవతకు మేము నమస్కారం చేయము, మా ప్రాణాలు పోయినా మాకు ఇష్టమేనని వారు సిద్ధపడ్డారు. దేవుని పక్షంగా నిలబడ్డారు, అగ్నిలో పడవేయబడ్డారు. అయినప్పటికీ దేవుడు 4వ వ్యక్తిగా వారి మధ్యలో సంచరిస్తూ వచ్చాడు. వారి తలలో ఒక వెంట్రుకైనను కాలిపోలేదంట, వారి వస్త్రాలు కాలిపోలేదంట, వారి శరీరంలో ఎటువంటి దుర్వాసన, కాలిపోయిన వాసన కూడా రాలేదట. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకని నదిలో పడి వెళ్ళినా, జలములో పడి వెళ్ళినా, అగ్నిలో పడి నడిచి వెళ్ళినా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. దేవుడు సన్నిధి నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు? బాగా డబ్బులు చేతిలో ఉన్నప్పుడా? వెండి బంగారాలు నీ దగ్గర ఉన్నప్పుడా? అధికారాలు నీ దగ్గర ఉన్నప్పుడా? ధనం శాశ్వతం కాదు, కిరీటం తరతరములు ఉండదు. ఈ రోజున్న ఆస్తి రేపు ఉండకపోవచ్చేమో. దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉండే విధంగా నువ్వు ప్రవర్తించాలి. మనుషులకు నచ్చినట్టుగా ఎంతవరకు ప్రవర్తిస్తావు? మనుషులకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించొద్దు. దయచేసి దేవునికి నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇక్కడ సాతానుడు ఇన్ని అగ్ని బాణాలని వేసినా విశ్వాసులైన వారు ఆ అగ్ని బాణాల వల్ల అంతకంతకు బలపరచబడతారే తప్ప దిగజారిపోరు. నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడిన వారము. అంటే దేవుని కొరకు అవసరమైతే వధించబడటానికైనా సిద్ధపడ్డారంట వీళ్ళు. అవమానం పొందటానికైనా, వధించబడటానికైనా. మరి 12 మంది శిష్యుల్లో మరి ప్రతి ఒక్కరూ హతసాక్షులే. ఒక ఇస్కరియోతు యోధా తప్ప ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో హతసాక్షులుగానే ఉన్నారు. పేతురైతే ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. కానీ దేవుని కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. ఆయన శిష్యులందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి మరణశిక్ష వారికి పడ్డది. పౌలు గారికైతే చిరచ్ఛేదనం, తల తీసేశారంట యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నందుకు. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుందంటే నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అంటే దేవుని కొరకు కరువు లేనిది, వస్త్రహీనత లేనిది, ఉపద్రవాలేంది ఇవన్నీ కాదు. ఎన్ని వచ్చినా కానీ అవసరమైతే దేవుని కొరకు మేము వధించబడతాము, వధించబడే గొర్రెలమని వాళ్ళు సిద్ధపరుచుకున్నారట. కాబట్టి దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా నేనైనా మీరైనా కానీ దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమల్లో మనం అంతకంతకు యోబు వలె బలవంతులంగా ఉండాలి, కానీ విశ్వాస విషయంలో బలహీనం కాకూడదు.